హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మీరు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తమ్నేలో టెట్ అప్లికేషన్కు నేడే చివరి రోజు, ఎడిట్ చేయడానికి 2 రోజులు మాత్రమే ఉందని చెప్పేసి మనము బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాము. సో ఇది నిజమే అండి. సో ఇప్పటి వరకు ఇంకా అప్లై చేసుకొని వాళ్ళు ఇవాళ చివరి రోజుగా ఉంది కాబట్టి అందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్త ఇది. నేటితో ముగియనున్న టెట్ 2 దరఖాస్తుల గడువు. సో తెలంగాణకి సంబంధించిన టెట్ టీజీ టెట్ 2024-2 అని దీనికి పేరు వచ్చింది. సో దానికి సంబంధించిన దరఖాస్తులు అనేది మనకు 7వ తారీఖున మొదలైనాయి. నవంబర్ 7వ తారీఖున మొదలైనవి. నవంబర్ 20వ తారీఖు వరకు చివరి తేదీగా చెప్పారు. సో మరి దాదాపు 1,28,730 మందిగా ఇప్పుడు వరకు అప్లై చేసుకున్నారట. సో మరి కావున మీరు కంపల్సరీ ఎవరైతే అప్లై చేసుకోలేదో గ్రూప్ 3 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ కూడా టెట్ రాసే వాళ్ళు ఉన్నారు. ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు త్వరగా అప్లై చేసేసుకోండి. దాంతోపాటుగా ఎడిట్ ఆప్షన్ కూడా ఆల్రెడీ మనకు వచ్చేసింది ఫ్రెండ్స్. వచ్చి కూడా దాదాపు 4-5 రోజులు అవుతుంది. మన స్మార్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆల్రెడీ మేలో టెట్ రాసిన వాళ్ళు 2024 మేలో టెట్ రాసిన వాళ్ళు ఫ్రీగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దాంతోపాటుగా మనకు అప్లై చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాంతోపాటుగా మనము అప్లై చేసుకునేటప్పుడు మనకు ఏ అంశాలను మనం తప్పులు చేస్తుంటాం, సో దాన్ని ఎట్లా సవరించుకోవాలి, ఎడిట్ ఆప్షన్ ఎలా చేసుకోవాలి, అండ్ ఎడిట్ కాని విషయాలు ఏంటి, అయ్యే విషయాలు ఏంటి, ఇవన్నీ సంబంధించిన వీడియోస్ అన్నీ మనం పెడుతూనే ఉన్నాం మన ఛానల్లో. దాంతోపాటు సిలబస్ పెట్టాము, మోడల్ పేపర్స్ని కూడా పెట్టాము. ఇక ముందు కూడా టెట్ డిఎస్సికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, దాంతోపాటుగా స్లిప్ టెస్ట్లు, అలాగే గ్రాండ్ టెస్ట్లు అన్నీ మనం ఛానల్లో పెడుతుంటాం. కాబట్టి టీచర్ ఉద్యోగానికి ట్రై చేసే వాళ్ళందరికీ మన ఛానల్ చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. వాళ్ళందరికీ మన ఛానల్ లింక్ని షేర్ చేసేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వాటి న్యూస్ చూసుకున్నట్టయితే సరే, మరి ఇప్పటి వరకు 2,07,765 మంది దరఖాస్తు చేసుకున్నారట. సో దాంతోపాటుగా గడువు పెంచాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘము అనేది విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా గ్రూప్ 2 పరీక్షకు వాళ్ళు గ్రూప్ 3 పరీక్షకు వాళ్ళు హాజరవుతున్నారు. అదే హడావిల్లో ఉన్నారు కాబట్టి కొన్ని రోజులు మాత్రమే ఇంకా గడువు పెంచాలని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు అప్లై చేసుకుని వాళ్ళు చేసుకోండి. అండ్ ఇంకా టెట్కి సంబంధించి కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ తెలంగాణ education.gov.in ఉంటుంది. ISMS పోర్టల్ అంటారు. సో అందులో వెళ్ళి కూడా మీరు టెట్కి సంబంధించిన దాన్ని అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఎడిట్ చేయని ఏంటి అంటే, మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. మీ ఆధార్ నెంబర్ని మీరు ఎడిట్ చేయలేరు. పేపర్ 1 పేపర్ 2 ఏది అప్లై చేశారని అది ఎడిట్ చేయలేరు. మీ ఫోటో సిగ్నేచర్ని మాత్రం అస్సలకే ఎడిట్ చేయలేరు. ఈ 4 అంశాలను మీరు ఎడిట్ చేయలేరు. అది కాకుండా మీ నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, మీరు ఏదైనా హాల్ టికెట్ నెంబర్స్, జెండర్, అలాగే అడ్రస్, ఏదైనా ప్రూఫ్స్ ఉంటే ప్రతిదీ ఎడిట్ చేసుకోవచ్చు. దానికి కూడా ఈ నెల 22 అనేది చివరి తేదీగా ఉంది. జనవరి 1 నుండి జనవరి 20 లోపు ఈ టెట్ ఎగ్జామ్ జరగబోతుంది. కావున అందరూ ఎవరైతే అప్లై చేసుకొని వాళ్ళైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో భారీగానే వచ్చాయి. ఈసారి కూడా మనకు అప్లికేషన్స్ చూసుకున్నట్టయితే భారీగానే ఉన్నాయి. ఇంకా మీకు ఏదైనా టెక్నికల్కి సంబంధించిన మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఎర్రర్స్ అనిపించినా కూడా టెక్నికల్ టీమ్ నెంబర్స్ ఇక్కడ ఇచ్చారు మీకు. సో వాళ్ళకు కూడా ఫోన్ చేయండి. మీరు ఉదయం 10:30 గంటల నుండి మొదలు పెట్టుకుంటే సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు మీకు సంప్రదించడానికి అందుబాటులో ఉంటారంట. సో ఇది ఈ ఒక్క న్యూస్ పేపర్లో కాదండి, చాలా చోట్ల వచ్చింది. పేపర్ 1కి పేపర్ 2కి కూడా చాలామంది అప్లై చేసుకున్నారండి. కాబట్టి ఈసారి కూడా కాంపిటీషన్ బాగానే ఉంది. టెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంతవరకు అప్లై చేసిన వాళ్ళు కూడా మళ్ళీ చేయండి. ఎందుకంటే ఎస్జిటి వాళ్ళు పేపర్ 1కి చేయాలి, ఎస్ఏ వాళ్ళు 6 to 10th చేసే వాళ్ళు పేపర్ 2కి చేయాలి. ఇది మాత్రం మర్చిపోకండి. టెట్లో ఎంత మంచి మార్క్స్ ఉంటే డిఎస్సిలో మంచి మార్క్స్ వస్తాయి. అది జాబ్ రావడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దాంతోపాటు టెట్లో ఎన్ని మార్క్స్ వస్తే డిఎస్సిలో ఎన్ని మార్క్స్ కలుస్తాయి అనేది కూడా ఒక వీడియో మనం చేసాం. కాబట్టి మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోని చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తెలియని వాళ్ళకు. సో థ్యాంక్ యూ అండి. ఇంతవరకు మన వీడియో చూసినందుకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.